తప్పు చేసిన వారికి కత్తితో పొడిచి పారేసిన నాగార్జున, అవమానాన్ని ఎదుర్కొన్న దువ్వాడ మాధురి, బంధాల బర్నీ అయ్యాడు మళ్ళీ గోడ మీద పిల్లి, పవన్ మృగంలా ఆడాడు మృగంలా మారాడు, ది మ్యాన్ హ్యాండ్లింగ్ కి బెల్ట్ తో కొట్టమన్న రియల్ కింగ్ నాగార్జున. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇక నిన్న శనివారం జరిగిన ఎపిసోడ్లో చాలా జరిగాయండి. అంటే ప్రతి శనివారం నాగార్జున గారు వచ్చి అందరికీ క్లాసులు పీకుతారు. ఈసారి అయితే నాగార్జున గారు ఏకంగా కత్తితో పొడిచేశారండి. తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వారిదైన శైలిలో కత్తితో పొడిచేశారు. ముఖ్యంగా ఏంటంటే మన కళ్యాణ్ రేషన్ మేనేజర్ విషయంలో తను ఆడిన మాటలకి అవన్నీ వీడియోస్ క్లిప్పింగ్స్ చూపిస్తూ, అదేవిధంగా ఇమానిల్ తనూజాకి పెర్మనెంట్ హౌస్ ఓనర్ గా లోపలికి పంపించే టాస్క్ లో కష్టపడిన ఇమానియల్ కాకుండా రాముకి పంపించింది అనే ఒక అపవాదం ఒకటి నడుస్తుంది కదా, దాని మీద నామినేట్ చేశాడు ఇమానియల్. ఆ విషయం మీద ఎవరికి? తనూజాకి. ఈ విషయాల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చాలా విషయాల్లో మరి సంజన విషయంలో కానీ, మాధురి గారి విషయంలో, అందరి విషయంలో కూడాను ర్యాంప్ వేసుకుని బర్నీ గారికి, మన సంజన గారికి, ఇమాన్యుల్కి, కళ్యాణ్కి నలుగురితో కత్తితో పొడి చేశాడండి. ఇక ఇంతమందికి నిలదీసిన నాగార్జున మరి తనూజ గారి విషయంలో ఎందుకు తనూజాకి వకాలత్ పుచ్చుకున్నారు, అంటే తనూజాని ఎందుకు వెనకేసుకొచ్చారు, అంటే నిజంగా తనూజాని వెనకేసుకొచ్చారా అనే విషయంతో మాట్లాడుకుంటే, మొత్తానికి నిన్న చాలా విషయాలు, అంటే కళ్యాణ్ని నిలదీసిన విషయం కానీ, ఇమాన్యుల్ని నిలదీసిన విషయం కానీ, దివ్యాని అడిగే విషయం కానీ, చాలా విషయాల్లో తనూజకి ఎవరైతే టార్గెట్ చేశారో ఆ వ్యక్తులను టార్గెట్ చేసి క్లాస్ పీకడం జరిగింది మన నాగార్జున గారు. ఆఖరికి గతసారి తనూజకి నాగార్జున గారు క్లాస్ పీకారు కదా, రాము విషయంలో నువ్వు పట్టించుకోవట్లేదని, దానికి సంబంధించిన క్లిప్పులన్నీ పెట్టి నిజంగా తనూజ చెప్పింది కరెక్టే అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇన్ని విషయాల్లో తనూజాన్ని వకాలత్ పుచ్చుకున్నారు నాగార్జున గారు. మరి తనూజకి వకాలత్ పుచ్చుకున్నారు, మరి తనూజ అరుపుల విషయంలో, మరి తనూజ మాట్లాడే తీరు విషయంలో, తన బాడీ లాంగ్వేజ్ విషయంలో, ఇన్ని విషయాల్లో నాగార్జున గారు ఎందుకు అడగలేదు నిన్న శనివారంకి? మరి ఈ విషయాల్లో చాలా మంది ఆడియన్స్ కూడా వేలెత్తి చూపుతున్నారు కదా, ఆ విషయాన్ని 2-3గా వేసి మిగతావి ఆపేశారు ఎందుకు అంటే, నిజంగా నాగార్జున గారికి వకాలత్ పుచ్చుకొని తనూజాకి అడగడం ఇష్టం లేదా, లేకపోతే ఎండింగ్లో ఒక మాట చెప్పారు ఆదివారం నాడు నీకుంటుంది అని. మరి ఆదివారం అంటే ఈరోజు రాత్రి ఎపిసోడ్లో మరి తనూజాకి ఏమైనా ఫుల్ క్లాస్ ఉంటుందా అనే విషయంపై చాలామంది ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. ఇక దువ్వాడ మాధురి గారి విషయానికి వచ్చినట్లయితే, దువ్వాడ మాధురి గారిది చెప్పుకున్నాం. ఫస్ట్ వీక్లో ఆమెది అరుపులు ఎక్కువగా ఉన్నాయి, రెక్లెస్ ఎక్కువ ఉంది. తర్వాత విషయంలో మెల్లగా ఆమె న్యూట్రల్కి వచ్చి సాఫ్ట్గా మారి కామిక్ సెన్స్లోకి వచ్చి అందరినీ నవ్వించేలా ఆమె ఒక సీన్స్ క్రియేట్ చేస్తూ సంచాలకత్వంలో కూడా శభాష్ అనిపించుకున్న మరి దువ్వాడ మాధురి, ఆమె ఎలిమినేషన్ విషయాన్ని పక్కన పెడితే నిన్న మన భరణి గారు అంటే ఏది మన థమ్స్అప్ టాస్క్ కూడా జరిగింది కదా, మన స్పాన్సర్ టాస్క్. ఈ థమ్స్అప్ ఈ టాస్క్లో వచ్చేసి బిర్యానీ కోసం అడగడానికి ఆమె వెళ్తే భరణి గారు మాట్లాడి, మీరు ఆగండి, మా వాళ్ళకి ముందు వేసేసిన తర్వాత మళ్ళీ మీ వాళ్ళకి నేను మీకు వేస్తాను అని చెప్పి అంటాం. అంటే పల్లెం పట్టుకుని ఒక వెళ్ళిన ఆవిడికి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అతను లోపల మనసులో ఏదున్నప్పటికీ నేను కుండబద్దలు కూడా చెప్తున్నాను ఏంటంటే, ఒక మనిషి వచ్చినప్పుడు ఇంకోలా చెప్పాలి కానీ ఇంటెన్షనల్లీ అలా చెప్పడం అనేది కరెక్ట్ కదా. ఆ విషయంలో ఎవరైనా హర్ట్ అవుతుంది. అంటే తిండికి లేకుండా ఇక్కడ వచ్చామా అని మనమైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇలా అడిగేటప్పుడు ఏదో అన్నారనుకోండి, మన కోపే పల్లెం అక్కడ పడి వచ్చేస్తాం. ఇది బిగ్ బాస్ ఎంత థాట్ అయినప్పటికీ. కాబట్టి ఏంటంటే అక్కడ ఏదామని కారణాలు ఏదామని మాత్రం దువ్వాడ మాధురికి అవమానం జరిగింది. ఆ విషయంలో నాగార్జున గారు స్టాండ్ తీసుకున్నారు. దువ్వాడ మాధురి గారికి జరిగిన అన్యాయంపై స్టాండ్ తీసుకొని కడిగి పారేశారు బర్నీ గారికి. అదేవిధంగా అడ్డొచ్చి మళ్ళీ దానికి వివరణ ఇవ్వాలనుకున్న దివ్యకైతే ఇంకొంచెం ఎక్కువ తూము పారేశారు అన్నట్టు. సో ఆ విధంగా నాగార్జున గారు తీసుకున్న స్టాండ్స్ 1 కాదు 2 కాదు ఎన్నో స్టాండ్స్ తీసుకున్నారు. మళ్ళీ నాగార్జున గారు ఇంకో విషయం కూడా, ఈ బంధాల బర్నీ అయ్యాడు మళ్ళీ గోడ మీద పిల్లి. ఎందుకంటే బంధాల భరణి కూడా నాగార్జున క్లాస్ స్పీకర్ అండి, ఫుల్ క్లాస్ స్పీకర్. ఏంటంటే భరణి నువ్వు ఏ బంధాల వల్ల బయటికి వెళ్ళిపోయావో మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత అదే బంధాలను ఎందుకు నువ్వు కొనసాగిస్తున్నావు అంటే, నేను బంధాలను ఏమైనా కొనసాగిస్తున్నానా అని భరణి గారు అడిగినట్లయితే
కొనసాగించట్లేదా 200% అని చెప్తూ తనవారైన ఎమాన్యుల్ ద్వారా కానీ సుమన్ శెట్టి ద్వారా కానీ రాము ద్వారా కానీ ఆఖరికి ఆడియన్స్ ద్వారా కూడాను నిరూపణలు ఇప్పించారన్నమాట. బర్నీ ఆట ఎలాగుందంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు బర్నీ గారు అని చెప్పేసి. అవును బర్నీ, సేఫ్ గేమ్ నీకు అవసరమా అంటే అది మరి తనూజ విషయంలో మరి దివ్య విషయంలో అంటూ గోడ మీద పిల్లిలా మాట్లాడుతున్నాడు. నువ్వు గోడ మీద పిల్లిలా మాట్లాడుకో, ఎటో ఒకటి తేల్చు అన్నారు. అవునండి, బర్నీ గారు డైరెక్ట్గా నేను అడుగుతున్నాను బర్నీ గారికి, మీకు మొట్టమొదట ఫ్లాగ్ తీసుకొచ్చింది దివ్య గారు, నేను దివ్యకి సపోర్ట్ ఇస్తున్నాను. నేను గెలవడానికి థర్డ్ ఫ్లాగ్ తీసుకొచ్చింది ఇమానుయల్కి నేను సపోర్ట్ ఇస్తున్నాను. ఈ రెండు మొక్కలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి తనుజకి. తనుజ అర్థం చేసుకుంటుంది డెఫినెట్గా, అర్థం చేసుకుంటుంది అనుకుంటే తన కర్మ. అర్థం చేసుకుంటే డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. మరి నన్ను ఆడించవచ్చు కదా నాన్న అని అన్నారు. ఆడించవచ్చు కదా నేను పిలవలే, దివ్య తనంటే తను వచ్చింది. నువ్వంటే నువ్వు వస్తావేమో నేను చూశాను, నిన్నెందుకు బొట్టు పెట్టి నేను ఎవరిని పిలవలేదు కదమ్మా అన్నట్టు నువ్వు క్లారిటీ ఇవ్వాలి కదండి భరణి గారు. సో ఆ విధంగా ఏంటంటే ఈ బంధాలు ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, నిజంగా మన జీవితంలో కూడా ఎవరేమనుకుంటారో మనం ఆలోచించకూడదండి. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది మనం చేసేయాలండి. అదే ఇక్కడ తెలియపరుస్తుంది బిగ్ బాస్. అందుకే అన్నాను బంధాల భరణి అయ్యాడు మళ్ళీ గోడ మీద పిల్లి అని. ఇక తర్వాత విషయానికి వచ్చినప్పటికీ మన పవన్ మృగంలా ఆడాడండి, మృగంలా మారాడండి. ఈ మాట నేననేది కాదు, నాగార్జున గారు చెప్పారు. నువ్వు ఒక బీస్ట్లా ఆడావు, బీస్ట్లా మారేవని. నిజమే. మరి డిమాను తన ఆటలో మరి అంత పెద్ద బర్నీ గారిని సైతం పడగొట్టి అసలు తన బల ప్రదర్శన ఎలా చూపించాడంటే అలా చూపించాడు. ఆ తర్వాత మిగతా విషయాలు కూడా అసలు చాలామంది బుర్ర పెట్టి ఆడతారంటారు కదా, తన శరీరాన్ని పెట్టి ఆడాడు అండి. అలాంటి ఆటగాడు అంటే ఒక మృగం అంటే ఏంటి, ఒక జంతువులాగా మరి లేకపోతే ఒక ఇంకోలాగా అనొచ్చు మాట. అలాగేం అనలేదు. మృగం అంటే ఏంటంటే ఒక సింహం, ఒక పులి వాట్లాగా ఆడండి. అయితే మనిషి కూడా అలాగే బిహేవియర్ మార్చుకున్నాడు అనే విషయంపై కూడాను నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అది ఎక్కడంటే పదే జీడిపాకం సాగదీసినట్లు తన మరి రీతు పట్ల తన చేసే బిహేవియర్ చూశారు. తనని చేత్తో నెట్టేయడం, కింద పడేయడం, తన సాగదీయడం, ఇవన్నీ కూడాను ఒక మృగంలా ఉన్నాయి. అవసరమా ఇవన్నీ? నీ పంద మార్చుకోవాలి అంటూ క్లాస్ స్పీకర్. అంతేకాకుండా ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం బెల్ట్తో కొట్టమన్నారండి మన రియల్ కింగ్ నాగార్జున. అవునండి, ఇతను డిమాన్ అంటే ఏంటి అనే విషయం అడిగారు. ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? చేత్తో కొట్టంగానే, చేత్తో నెట్టంగానే ఇవన్నీ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే. నా స్నేహం వల్ల, నువ్వు స్నేహం వల్ల అయినా సరే, ఇది ఒక నేషనల్ టెలివిజన్. ఈ నేషనల్ టెలివిజన్లో ఇప్పటికే చాలామంది దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నాలు చేసి పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళారు. ఏవో రీజన్స్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అలాంటి వాళ్ళకి ఏదో ఫీడ్ ఇచ్చినట్టుంది ఇవన్నీ. అందుకని చెప్పేసి మొత్తానికి ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్లో ఎప్పుడు ఖచ్చితంగా చాలా చక్కగా జరుగుతుంది. అన్ని చుట్టూ కెమెరాల మధ్యలోని ఇది ఒక సోషియలాజికల్గా, సైకలాజికల్గా మనం ఎలా ఉండాలన్న వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేసే ఒక షో ఇది. మరి వాళ్ళకి బిగ్ బాస్ అనే షోకి వచ్చేసి దుమ్మెత్తి పోసిన వాళ్ళు దృష్టిలో పడకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ఏంటంటే వాళ్ళ కోసమే కాదండి, వాళ్ళ కోసం నాగార్జున గారు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, బిగ్ బాస్కి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు, అక్కడికి దుకాణం సర్దేస్తారు, పక్కన పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు కానీ మన మాట పైన ఖచ్చితత్వం, నిజాయితీ, నిలకడ, సబ్జెక్టు తెలుసుకునే వాడికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే డిమాండ్ పవన్కి మాత్రం నాగార్జున గారు ఒకటి చెప్పారు. దివ్య రూమ్లోకి వెళ్ళి ఐటమ్ తీసుకురా అంటే ఆమె స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకొచ్చింది, ఒక బెల్ట్ తీసుకొచ్చారు. మరి డిమాండ్ పవర్ బిహేవియర్ని అంటే రీతు పట్ల బిహేవియర్ని చూపించి అందరికి అడిగారు, మీ ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఉంటే బెల్ట్తో కొట్టరా అని అడిగారు. అంటే అర్థం ఏంటి తెలుసండి, అది ఒక్క మాట చాలు. బెల్ట్తో కొట్టాలనేది ఇంతవరకు ఏ సెషన్లో కూడా ఎక్కడా అనిపించలేదు అన్నమాట. అలాంటిది డిమాండ్ పవన్కి బెల్ట్తో కొట్టాలన్నారు. ఎందుకు? ఒక అమ్మాయిని తోసి విధానం చాలా తప్పది. అమ్మాయితో మాట్లాడాలి, పోట్లాడొచ్చు, మాటలతో మోన్ కూర్చోవచ్చు, కానీ చేత్తో తోయడం, చేత్తో నెట్టడం ఏంటంటే అది పరుపు మీద తోయడం అనేది చాలా తప్పు. ఆ విషయానికి గేట్లు ఓపెన్ ద గేట్స్ అన్నారు. గేట్లు ఓపెన్ చేసి తను గెలుపమన్నారు. రియల్గా చివరిదాకా తను గెలుపమన్నారు. ఆఖరికి డిమాండ్ పవన్ మోకరిల్లి కాలు మీద కూర్చొని రీతుకే కాదు, రూమ్ సభ్యులకే కాదు, ఆడియన్స్ అందరూ కూడా క్షమాపణలు అడిగే దాకా తన ఇంట్లో ఉండు అన్న మాట అనలేదండి. రియల్గా తనకి వెళ్ళిపోమన్నారు. రియల్గా తను వెళ్ళిపో అని అన్నారు. మొత్తానికి అందరూ కూడాను, మొత్తం రూమ్లో ఉన్న అందరు సభ్యులు కూడా రిక్వెస్ట్ మేరకు అతను ఉంచారు. ఇది ఇక్కడ మాత్రమే కాదు, నీ జీవితానికి ఇది ఒక పాఠం, నీ జీవితంలో ఎలా ఉండాలి అని. డిమాండ్కి మాత్రమే కాదండి, అది చూసిన మనందరికి కూడాను, మన అమ్మాయిల పట్ల కానీ మిగతా వ్యక్తుల పట్ల కానీ ఎలా బిహేవ్ చేయాలని తెలుస్తుంది. అందుకనే అయ్యారు అతను రియల్ కింగ్, గ్రేట్ నాగార్జున గారు. సో నాట్ ఓన్లీ గ్రేట్ నాగార్జున, బిగ్ బాస్ ఏ గ్రేట్ అండి. ఎందుకంటే బిగ్ బాస్లో ఇలాంటి ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నారు, మనకు కూడా అందజేస్తున్నారు. అది చూసే వాళ్ళకు కూడా యద్భావం తద్భవతి.
బూతు వెధవలకి బూతు కనిపిస్తుంది, నీతిమంతులకి నీతి కనిపిస్తుంది. ఇంతకు మంచి నేను ఏమీ చెప్పలేను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.